హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్‌లపై కదలికలు 30% మధ్యంతర భృతి ఉద్యోగులకు మంచి రోజులు ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఉద్యోగ సంఘాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే ఆశ మొదలైంది. గత 5 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, వారి సంఘాల నేతలు మళ్ళీ గళం విప్పుతున్నారు. దీనికి స్పందనగా ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సానుకూలత చూపడంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ నెల 20న జేఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపటి రోజున ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక కీలక వేదిక కానుంది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే కొత్త పీఆర్సీ గడువు ముగిసి 2 సంవత్సరాలు అయిపోయినటువంటి పీఆర్సీ స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త పీఆర్సీని ప్రకటించి మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలి అనైతే డిమాండ్ ఉంది. అలాగే బకాయిల చెల్లింపు గత ప్రభుత్వం విలీనం చేసిన డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి. మూడోది సీపీఎస్ రద్దు. ఎన్నికల హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఉంది. ఇతర సమస్యలైనటువంటి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ మెరుగుపరచడం వంటి ఇతర సమస్యలను పరిష్కరించాలనైతే డిమాండ్. ఇక గత 5 ఏళ్ల అనుభవాలు గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించబడ్డాయని, ఉద్యోగ సంఘాల నాయకత్వం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారనే విమర్శలు ఉన్నాయి. రివర్స్ పీఆర్సీతో నష్టం చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూ ప్రకటించిన 27% మధ్యంతర భృతి ఐఆర్‌ను రద్దు చేసి కేవలం 23% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ఖరారు చేశారు. దీనివల్ల చాలామంది ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొందరికి ఇంకా తగ్గాయి. ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీగా ఉద్యోగులు అభివర్ణించారు. ఆర్థిక ప్రయోజనాల నిలిపివేత, డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్, జీపీఎఫ్ చెల్లింపులు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం నిలిపివేసింది. భయంతో మౌనం తమ హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారేమోనన్న భయంతో ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలో విజయవాడ వంటి భారీ నిరసన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కరువైందనే చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చి వారిని ఆదుకుంది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్‌ను వేసి 27% మధ్యంతర భృతిని ప్రకటించింది. అయితే ఎన్నికల్లో ఉద్యోగులు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికారనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. భవిష్యత్ అంచనాలు, సవాళ్లు ఇప్పుడు మళ్ళీ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. దసరా, దీపావళి నాటికి శుభవార్త ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావంతో అయితే ఉన్నారు. దసరా, దీపావళి పండుగలలోపు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం, ముఖ్యంగా డీఏ బకాయిలు, మధ్యంతర భృతిపై ఒక స్పష్టత వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఒక సవాలు. అయితే రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ డిమాండ్లు అన్నిటినీ ఒకేసారి నెరవేర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారనుంది. అయినప్పటికీ ఉద్యోగులను పరచడం ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి ఏదేమైనా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగులు మళ్ళీ తమ హక్కుల కోసం గళం విప్పేందుకు, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. రేపు జరగబోయే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తును నిర్ధారించడంలో ఒక కీలక అడుగు ముందు కానుందన్నమాట. మరి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిశీలించి వారి ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చాలని అయితే ఉద్యోగ లోకం ఎదురు చూస్తోంది. కొత్త ప్రభుత్వంతో ఉద్యోగుల ఆశలు పీఆర్సీ సాధనే లక్ష్యంగా ఏపీ ఉద్యోగ సంఘాల ప్రయత్నాలైతే ముమ్మరంగా సాగుతున్నాయి.